వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు న్యూస్. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించబడ్డాయి. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ముచిన్న బాలరాజ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం రాజ్యాంగ రూపకర్తగా సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానేతగా అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. ఆయన చూపిన సమానత్వం, స్వేచ్ఛ, సౌభాతృత్వ మార్గంలో నడవాలని నాయకులకు పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి దేశవ్యాప్తంగా నిర్వహించబడుతుందని కార్యక్రమంలో సర్పంచ్ చర్మన్ శ్రీనివాస్, కుల పెద్దలు రాజేశ్వర్, రాజశేఖర్, లక్పతి, ఎస్పీ లింగం, జాషువా తదితరులు పాల్గొన్నారు. నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని తెలియజేస్తూ, ముఖ్యంగా సమాజానికి, యువతకు మేము తెలియజేసేది ఏమిటంటే, ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నది. దాన్ని అడ్డుకొని కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్త ఉద్యమం, భారత రాజ్యాంగ పరిరక్షణ పేరుతోని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. దాంట్లో భాగంగా మేము కూడా ప్రతి గ్రామం, ప్రతి గడపకు వెళ్ళి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశాం. ఏ పార్టీలు వచ్చినా, ఎన్ని పార్టీలు వచ్చినా, ఎవరు అధికారంలోకి వచ్చినా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని అడ్డుకోలేరు. రాజ్యాంగాన్ని మార్చడం ఎవరి తరం కాదు. అందరి హక్కుల కోసం, కులాలు మతాలకు అతీతంగా భారతదేశ ప్రజలందరూ ఒకటేనని, అందరి హక్కుల కోసం రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు మార్చే ప్రయత్నాన్ని మనం అందరం కలిసి అడ్డుకోవాలి. యువత, అన్ని బడుగు బలైన వర్గాలంతా కలిసి బీజేపీ ఆడుతున్న కుట్రని, డ్రామాని అడ్డుకోవాలి. అందరూ కలిసి ఐకమత్యంగా బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్.